హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 'దేవానా' మూవీ రివ్యూ 2 అవర్స్ 30 మినిట్స్ రన్ టైమ్‌తో ప్రస్తుతానికి థియేటర్స్‌లోని సక్సెస్‌ఫుల్‌గా రన్నింగ్ అవుతున్న మూవీ అండి. ఫస్ట్ మూవీ నేను చూసాను. ఫైనల్లీ దాదాపు 2 డేస్ తర్వాత మూవీ చూసానండి. నేను రేటింగ్ చూసే వెళ్ళానండి. చెప్తున్నాను కదా! బుక్ మై షోలోని రేటింగ్ చూసే నేను వెళ్ళాను. మూవీకేటి ఇంత రేటింగ్ ఇస్తారని చెప్పి నేను వెళ్ళానండి. సో, ఫైనల్లీ చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసిన ఫీలింగొచ్చిందండి. హ్మ్. మూవీ మొత్తం చూసిన తర్వాత ఒక్కటి నాకు బాగా అర్థమైందండి. ఒకే ఒక్కటి నాకు చాలా బాగా అయింది. నిజమైన ప్రేమ ఎప్పుడు మనం ఇక్కడ చూడాలండి. హ్మ్. ఇక్కడ కాదు. నిజమైన ప్రేమ ఎప్పుడు మనం ఇక్కడ చూడాలి అని డైరెక్టర్ ఒక మంచి మెసేజ్ ఇచ్చారండి. రిటన్ అండ్ డైరెక్టర్ బై శ్రీకాంత్ సంగిశెట్టి గారు. ఒక మంచి స్క్రిప్ట్‌కి ప్రాణం పోసారండి మన డైరెక్టర్ గారు. ఇదే ఫస్ట్ ఫిల్మ్ మన డైరెక్టర్ గారిది, అలాగే హీరోయిన్ గారిది కూడాన ఫస్ట్ ఫిల్మ్ అండి. ఇదే ఈ 'దేవానా' మూవీ అనేది ఫస్ట్ ఫిల్ము. ఒక మంచి స్క్రిప్ట్‌కి ప్రాణం పోసారండి శ్రీకాంత్ గారు. ఫస్ట్ మూవీయే హిట్ కొట్టేసారు. ఇంకా కంప్లీట్ రివ్యూలోకి వెళ్ళే ముందు చాలామంది అన్‌సబ్‌స్క్రైబర్స్ ఎక్కువ మంది విజిట్ చేస్తున్నారు. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. స్టోరీ విషయానికొస్తే మన హీరోకి లాస్ట్‌కి గవర్నమెంట్ జాబ్ వచ్చిందా లేదా? హీరోయిన్ ఒక కండిషన్ పెడతదండి. నన్ను నువ్వు పెళ్లి చేసుకోవాలంటే నీకు గవర్నమెంట్ జాబ్ అనేది పక్కాగా ఉండాలనేది. అది ఎందుకంటారో కూడాన మీకు సెకండ్ హాఫ్‌లోని తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్ అంటేనా లవ్ ట్రాక్ అలా వెళ్ళిపోతూ ఉంటది. సెకండ్ హాఫ్ లవ్ ట్రాక్‌తో పాటును కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయండి. అంటే హీరో వాళ్ళ మదర్ క్యారెక్టర్ ఝాన్సీ గారు చేశారండి. తన క్యారెక్టర్ కావచ్చు, నరేష్ గారి క్యారెక్టర్ కావచ్చు, ప్రాణం పెట్టారండి నరేష్ గారు. ఈ సినిమాలోని హైలైట్ క్యారెక్టర్ అండి. మెయిన్‌లీ చాలా మంచి క్యారెక్టర్. దట్ జీవన్ గారిది కూడా మంచి క్యారెక్టరే. దాంతో పాటును ఇంకొక క్యారెక్టర్ ఉన్నారండి. ఎవరంటే మనకి వేణు వండర్స్ గారండి. వేణు వండర్స్ గారిది కూడాన మంచి క్యారెక్టరు. అలాగే హీరో వాళ్ళ ఫ్రెండు, వాళ్ళ అన్నయ్య గారి క్యారెక్టర్ కూడాను హైలైటు. వీళ్ళతో పాటును హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటారు. హైలైట్ అండి. అండ్ దీంట్లోని ఫ్రెండ్‌షిప్ విలువను కూడాన బాగా చూపించారండి. ఫ్రెండ్‌షిప్ కోసం లవ్ ట్రాకు, అలాగే ఎమోషనల్ మాత్రం చాలా బాగాన వర్కౌట్ అయిందనే చెప్పొచ్చండి. దట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరు నాకు చాలా బాగా నచ్చింది గానీ, సాంగ్స్ దాదాపు ఒక 4, 5 సాంగ్స్ ఉన్నాయి. కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. సాంగ్స్‌లోని కొంచెం డిసప్పాయింట్ అనిపించింది గానీ, ఓవరాల్‌గా స్టోరీ విషయానికొస్తే మాత్రం హైలైట్ అండి. చెప్తున్నాను కదా! హైలైట్. అలాగే ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం హైలైట్‌గా ఉంటది. అలాగే మనకి టైటిల్ అనేది ఇంటర్వెల్ అప్పుడే వస్తదండి. ముందు టైటిల్ వచ్చిన తర్వాత ఇంటర్వెల్ అని వస్తది మనకి. ఆ టైంకి రెడీగా ఉండండి ఫోన్ పట్టుకొని. ఒకవేళ నాకన్నా మీరు ముందు చూసుంటే మీకు తెలుస్తది మూవీ ఎలాగుందనేది. ఒకవేళ ఇంకా ఎవరైనా చూడకపోతే మాత్రం ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. నాకన్నా మీరు ముందు చూసుంటే మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లోని తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో రివ్యూస్ కోసం ఇప్పుడే మిస్టర్ రివ్యూస్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.